ఈ రోజు మనం చాలా బేసిక్ విషయం తెలుసుకోబోతున్నాము. ఏంటి అంటే ఒక టూత్ రిప్లేస్మెంట్ కి బ్రిడ్జ్ బెస్టా, ఇంప్లాంట్స్ బెస్టా, దేనికి ఏ రకమైన అడ్వాంటేజెస్ అండ్ ఏ రకమైన డిసడ్వాంటేజెస్ ఉంటే మనం చూసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. బై ద వే, నేను మీ డాక్టర్ ఎం చరణ్ కుమార్, co-founder and managing director of Eledent Dental Hospitals, located at Kondapur, KPHB, Manikonda and Banjaras. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక టీత్ లేదు. ఈ టీత్ రిప్లేస్ చేయడానికి రెగ్యులర్గా ఉండే ప్రాసెస్ ఏంటంటే బ్రిడ్జ్ అంటే ఏం చేస్తాము, ఈ టూత్ సపోర్ట్ తీసేసుకొని ఇట్లా ఒక 3 యూనిట్స్ ఇట్లాంటి తయారు చేసేసి ఇట్లా ఫిక్స్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక టూత్ రిప్లేస్ చేయడానికి మనం టూ టీత్ని కొంచెం ట్రిమ్ చేసి ఇట్లా పెట్టాల్సి వస్తుంది. దీన్ని బ్రిడ్జ్ అంటాం. ఇది ఎలాంటి క్రౌన్స్ టైప్ అని తీసుకోవచ్చు, సిరామిక్ కానీ, డిఎంఎల్ఎస్ కానీ, జిర్కోనియం కానీ, ఏదైనా. సో దీని లైఫ్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ క్రౌన్, మీరు ఏ క్వాలిటీ ఆఫ్ క్రౌన్ అన్న తీసుకోండి, బట్ ఈ 2 టీత్ యొక్క లైఫ్ అయితే ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి దీని లైఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ రకంగా తీసుకుంటే ఈ 2 టీత్కి అయితే ఇది అడిషనల్ వర్కే. కాకపోతే మనం న్యాచురల్ టూత్ తీసుకుంటే కనుక మనకు నోట్లో 30% ఉంటుంది, ఎముక లోపల ఇంకో 70% ఉంటుంది. అంటే ఇలాంటి పద్ధతిలో ఓన్లీ 30% రిప్లేస్ అవుతుంది. అట్లా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అదేంది అని అంటే ఇంప్లాంట్ అంటే ఏం చేస్తాము అని అంటే మనం ఈ రకంగా పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోన్లో ఒక స్క్రూ వేసేస్తాం. సో 2 టీత్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు, స్క్రూ వేసేసి ఆ స్క్రూ పైన మనం ఇంప్లాంట్ అనేది క్రౌన్స్ పెడతాం. ఈ రకంగా 2 ఆపోజిట్ టీత్ ఉంటాయి. ఇలాంటి ఒక అబాట్మెంట్ అనేది దీనికి ఫిక్స్ చేస్తాం ఇంప్లాంట్ పెట్టిన తర్వాత. అండ్ సో టీత్ రిప్లేస్మెంట్ అయిపోయింది. సో ఇలాంటి పద్ధతిలో మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే 100% ఆఫ్ ద టూత్ అనేది రిప్లేస్ అవుతుంది, లోపల 70% భాగము అండ్ ఇది. సో మన టీత్కి ఉండే ఇంపార్టెంట్ పార్టే ఇది బాగుంటేనే మన టీత్ అనేది లైఫ్ బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంది అని అంటే పక్క 2 టీత్ అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు మనం. ప్లస్ సెకండ్ థింగ్ ఏంది అని అంటే ఒక దగ్గర టీత్ లేదు అంటే అక్కడ బోన్ అనేది వేర్ అవుట్ అవుతుంది, బోన్ రిజార్వ్ అవుతుంది. సో ఇక్కడ అలాంటి ఛాన్స్ కూడా లేదు. సో కాకపోతే ఇంప్లాంట్కి ఉండేది ఏంటంటే ఇట్స్ సర్జికల్ పార్ట్, అంటే కొంచెం మీకు డ్రిల్ చేయాలి, కట్ చేయాలి, పెట్టాలి. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మనము వితౌట్ కట్టింగ్ ఆర్ వితౌట్ యూజెస్ ఆఫ్ ఎనీ బ్లేడ్ లేకుండా కూడా ఇంప్లాంట్ పెట్టచ్చు. టిష్యూ పంచ్ టెక్నిక్ అనేసి డైరెక్ట్ హోల్ చేసేస్తాము ఇంప్లాంట్ సైజ్కి, అక్కడ ఇంప్లాంట్ పెట్టేస్తాము, క్రౌన్ పెట్టేస్తాము. ఇఫ్ బోన్ కనుక స్ట్రాంగ్ ఉంది అంటే అదే రోజు మనం క్రౌన్ కూడా ఇవ్వచ్చు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ విత్ యాక్టివ్ ఇంప్లాంట్స్ అన్నట్టు. యాక్టివ్ ఇంప్లాంట్స్ తోటి మనం ఇమ్మీడియట్ లోడ్ కూడా చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బోన్ హెల్త్ కూడా. బోన్ కనుక బాగుందంటే సింగిల్ విజిట్లో కూడా చేసేస్తాము. మేము యావరేజ్గా 25% ఆఫ్ ద కేసెస్ వరకు మా దగ్గర సింగిల్ విజిట్లో కూడా అయిపోతుంది. ఈవెన్ ఫుల్ మౌత్ కేసెస్ కూడా మనం అదే రోజు ఇంప్లాంట్ పెట్టేసేసి సేమ్ టెంపరీ టీత్ కూడా ఇవ్వచ్చు వాటి సపోర్ట్ తోటి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ మనం తీసుకుంటున్నాం, ఎలాంటి బోన్ తీసుకుంటున్నాం అనేది. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రిడ్జ్ అండ్ ఇంప్లాంట్. హోప్ యూ గాట్ ద డీటెయిల్స్ గైస్. ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.